హాయ్ అండి, నేనైతే ఇవాళ ఇంట్లో హోమ్ మేడ్గా కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలైతే చెప్పడానికి వచ్చేసానండి. వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పంచదార, ఇలాచి, వంట సోడా, పాలు అండి. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పంచదార వేసుకొని ఇలాచి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చేసుకున్న వాటిని ఒక బౌల్ తీసుకోవాలండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి వేసి మనం ఏదైతే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామో ఆ పౌడర్ అందులో వేసండి. మొత్తం రెండు కూడా చక్కగా కలిసేటట్టు అయితే మనం కలుపుకోవాలండి. చక్కగా ఫైన్గా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదండి. చక్కగా అలా కలుపుకుంటే అండి మనకి చాలా బాగుంటుందండి. మనం ఏ కప్పు అయితే కొలత తీసుకున్నామో ఆ కప్పుతో మాత్రమే షుగర్ అనేది కూడా తీసుకోవాలి, అంతే అండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని స్వీట్నెస్ కోసం 2 కప్పులు పంచదార వేసామనుకోండి, పాకం ఎక్కువైపోయి కేక్ అనేది సరిగ్గా రాదండి, చితికిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో అయితే చాలా బాగా వస్తుందండి. చూసారా, వీడియోలో చూపించినట్టు అలా నీట్గా కలిపేసుకున్న తర్వాత అండి కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ రావాలండి. అది గోరువెచ్చని పాలు వేసుకుంటే అండి మనకి చక్కగా గోధుమ పిండి కదండి చక్కగా కలిసిపోతుంది, చక్కగా బాగుంటుందండి. ఒకేసారి పాలు మాత్రం వేసుకోకండి. వేసుకున్నారంటే అది ఉండలు ఉండలు అయిపోతుందండి. అస్సలు అది ఇంకా మనం ఎంత ట్రై చేసినా కలుపుదామని ట్రై చేసినా కూడా అది కలవదండి. ఇంకా అలా ఉండలు ఉండల కింద ఉండిపోతుంది. అలా కాకుండా మీరు కొంచెం కొంచెంగా పాలు వేసుకొని చక్కగా ఇలా కలుపుకున్నట్టయితే అండి మీకు కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. మంచి పర్ఫెక్ట్గా పుష్ టైప్ ఆఫ్లో ఉబ్బు చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందులోని ఇంట్లో మనం ఎటువంటివి కూడా బయటవి యూజ్ చేయకుండా ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నామేమో, పిల్లలు హెల్తీగా ఉంటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు అందరూ కూడా ఇది ట్రై చేయండి. మీ వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారో ఎలా కలుపుతున్నానో మొత్తం అలాగైనా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఉండలు ఉన్నాయంటే కేక్ అయితే అస్సలు బాగోదండి, పాడైపోతుంది మీకు. చక్కగా అలా ఉండల కింద కలిపేసుకున్న తర్వాత అండి చూసారా, కొంచెం అంటే కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మైదా ఇందులో యూస్ చేస్తలేదు కాబట్టి వంట సోడా వేసుకుంటే కొంచెం కేక్స్ అన్ని పఫ్లా వస్తాయండి. అందుకని వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కప్ కేక్స్ కావాల్సిన గిన్నెలు తీసుకోవాలండి. నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి అండి, లేదంటే నూనె అండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. గిన్నెలకు మాత్రం మనం లోపల కంప్లీట్గా అప్లై చేసుకోవాలండి. లేకపోతే మనకి కేక్ మనం అందులో వేసినప్పుడు ఏంటవుతుందంటే బేక్ చేసుకునేటప్పుడు మాడిపోతాయండి. మాడిపోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాకుండా మనం తీసుకునేటప్పుడేమో ముక్కలు ముక్కల కింద అయిపోయి ఇరిగిపోతూ ఉంటుందండి. అలా ఇరిగిపోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి. నేనైతే ఆయిల్ అప్లై చేసుకొని వేస్తున్నానండి. మీ ఇష్టమని ఇలా గిన్నెల్లో వేసుకోవాలండి. అలాగని చెప్పి మీరు గిన్నెలు ఫుల్గా అయితే మాత్రం వేసుకోకండి. మీరు గిన్నెలు ఫుల్గా వేసుకున్నట్టయితే అది పొంగిపోయి బయటకు వచ్చేస్తుందండి. ఎప్పుడు గిన్నెలకి సగానికి మాత్రమే వేసుకోవాలండి. కుక్ అయ్యేటప్పుడు పైకి వచ్చేసింది అనుకోండి, అది మొత్తం గిన్నెలమ్మట కారిపోయి కేక్ అందం లేకుండా ఉంటుందండి. చక్కగా గిన్నెలకు సగానికి వేసుకున్నాం అనుకోండి, పేస్ట్ చక్కగా ఎంతో హెల్తీగా చక్కగా కప్ కేక్లు అయితే చాలా ఫైన్గా చాలా బాగా వస్తాయండి. ఒక్కసారి మీరందరూ కూడా ఇది ట్రై చేయండి. ఇవి మనం చేసుకోవాలంటే ఓవెన్లో అలాంటి ఏం అవసరం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక రేకు మీద ఇలా 4 చోట్ల మనం పెట్టేసాం అనుకోండి, గిన్నెలు పెట్టుకొని ఇందులో మీరు ఇసుక కానీ వాటర్ కానీ ఏది యూజ్ చేయక్కర్లేదండి. చక్కగా అది అలా పెట్టేసుకోవచ్చండి. వీటి మీద డెకరేషన్ చేసుకోవడానికి పిల్లలకు నట్స్ ఇష్టం అనుకోండి, నట్స్ వేసుకోండి. చాక్లెట్లు ఇష్టం అయితే చాక్లెట్స్ వేసుకోండి. నేనైతే మా పిల్లలకి చాక్లెట్లు ఇష్టం కాబట్టి చాక్లెట్లు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీ చాయిస్ అండి అది. చక్కగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోనండి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అండి మొత్తం మాడిపోతుందండి. ఎందుకంటే మనం కింద ఇసుక కానీ నీళ్ళు కానీ వేయట్లేదు కదండి, మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయండి.